దేశంలోని అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో గత 4 రోజులుగా విమాన సర్వీసుల అంతరాయాన్ని ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం డిసెంబర్ 5వ తారీఖు 400కి పైగా విమానాలను రద్దు చేసింది. ఈ పరిణామంతో దేశవ్యాప్తంగా వేలాది మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ భారీ అంతరాయంపై ఇండిగో అధికారికంగా ప్రయాణికులకు క్షమాపణలు కూడా చెప్పింది. అయితే రద్దయిన అన్ని విమానాలకు ఆటోమేటిక్గా ఒరిజినల్ పేమెంట్ మోడ్కు పూర్తి రిఫండ్ ప్రాసెస్ చేస్తామని చెప్పింది. ఈ తరుణంలో నెట్టింట పారిశ్రామికవేత్త హర్ష్ గోయంకా హాస్యాస్పదంగా చేసిన పోస్ట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఆ పోస్టులో వరుసగా 4వ రోజున కూడా విమాన సర్వీసుల అంతరాయం కొనసాగుతుండగా గోయంకా ఎయిర్లైన్ లోగోతో కూడిన సరికొత్త పేరును నెటిజన్లతో ఇలా పంచుకున్నారు. కొనసాగుతున్న విమాన సర్వీసుల అంతరాయం నేపథ్యంలో తమ ఎయిర్లైన్స్ పేరు మార్పు అంటూ ఈ డిడ్ గో అని సరదాగా పోస్ట్ చేశారు. అయితే నిమిషాల్లో ఈ పోస్ట్ వైరల్ అయిపోయింది. చాలా మంది ప్రయాణికులు ఈ జోక్ ను మన నిరాశను ప్రతిబింబిస్తోంది అని చెప్పడం విశేషం. భారతదేశంలోని అతిపెద్ద విమానయాన సంస్థ ఈ వారం ప్రారంభం నుంచి వందలాది సేవలను రద్దు చేసింది. ఢిల్లీ, బెంగళూరు మరియు చెన్నై వంటి ప్రధాన కేంద్రాలలో ప్రయాణికులను ఇబ్బందులకు గురిచేసింది. ఫలితంగా ప్రత్యామ్నాయ విమానాల టికెట్ల ధరలు అమాంతం పెరిగిపోయాయి.